హాయ్ గాయ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది డే 2. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ అందరికీ. మీ మంచి హృదయాలకి, మంచి చేతులకి లైక్స్ కొడుతున్నారు కదా. అయితే ఇప్పుడు ఏంటిదంటే మన లాస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే, ఆన్లైన్ ప్రపంచంలో దొంగతనం చేసేటోడిని ఏమంటామని చెప్పి. ఆన్లైన్ ప్రపంచంలో దొంగతనం చేసేటోడిని హ్యాకర్ అంటారు. క్రిమినల్ హ్యాకర్ అని ఎందుకు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తుందంటే, హ్యాకర్ అనగానే ప్రతి ఒక్కరు అనుకుంటారంటే దొంగ అనుకుంటారు. అట్లా పని చేయదు అది. నిజానికి ఎట్లంటే హ్యాకర్ అనేటోడు సిస్టమ్ని అర్థం చేసుకొని ఉంటాడు. ఇప్పుడు ఎథికల్ హ్యాకర్ అనేటోడు ఏం చేస్తాడంటే మన పర్మిషన్ తీసుకొని మన సిస్టమ్ని టెస్ట్ చేస్తాడు. టెస్ట్ చేసి మనకి ఏమైనా లూప్ హోల్స్ ఉంటే మనకి చెప్పేటోడిని ఎథికల్ హ్యాకర్ అంటారు. అందుకే వానికి శాలరీ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, జాబ్ ఉంటుంది. కానీ క్రిమినల్ హ్యాకర్ ఏం చేస్తాడంటే మన పర్మిషన్ లేకుండా మన సిస్టంలోకి జొరబడి మన డేటా దొబ్బుకోపోతాడు, మన మనీ దొబ్బుకపోతాడు, ఇంకేమని చేస్తాడు. అందుకని చెప్పి వాడిని క్రిమినల్ హ్యాకర్ అని చెప్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక నైఫ్ ఉంది. ఆ నైఫ్ నార్మల్గా మనం ఏం చేస్తాం, కూరగాయలు కట్ చేసుకోవడమా, ఫ్రూట్స్ కట్ చేసుకొని తిన్నికి యూజ్ చేస్తాం. అదే క్రిమినల్ దగ్గర ఉంటే ఏమన్నా పొడి చేద్దాం, ఏమన్నా ఏం చేసేద్దాం అనే ఇంటెన్షన్ ఉంటుంది, క్రిమినల్ థాట్స్ ఉంటాయి. అందుకని చెప్పి వాళ్ళని క్రిమినల్ హ్యాకర్స్ అంటాం. ఇద్దరు సేమే కానీ ఇంటెన్షన్స్ వేరు. సో ఇప్పుడు మరి ఇట్లాంటి దొంగతనాలు జరిగినప్పుడు వీటి నుంచి కాపాడడానికి ఒక పోలీస్ ఉండాలి కదా, నార్మల్ లైఫ్లో ఉన్నట్టే. మరి ఆ పోలీస్ని ఏమంటారు నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ ఈ వీడియో కూడా కొంచెం మంచి లైక్లు తీసుకొచ్చి ఇట్లానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తా. మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.